అమ్మా చెప్పండి అమ్మా. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇంకా గట్టిగా చెప్పాలి. కాల్ చేస్తానండి. అమ్మ అమ్మ శేఖర్ భాష ప్లీజ్ కొంచెంసేపు సైలెంట్గా ఉండండి. అమ్మ చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి. చెప్పండి. మీ లైవ్ కూడా కాల్ అండి. లైవ్ లోనే మాట్లాడుతున్నారమ్మా మీరు ఇప్పుడు? లైవ్ లోనే మాట్లాడుతున్నాను. అదే మొన్న నేను ఫీలింగ్స్ ఫార్వర్డ్ అవుతాయి అని చెప్పాను చూడండి, మీరే కదా? ఓకే ఓకే చెప్పండి అమ్మా. ఐ అగ్రీ విత్ శేఖర్ భాష గారండి. ఆయన మాటలకి నేను అగ్రీ అవుతున్నా. ఎందుకంటే ఆయన కరెక్ట్ గా చెప్తున్నారండి. ఇప్పుడు ఒక మానవుని బాడీలో అన్ని ఇమిడి ఉంటాయండి. కోపం, ఉద్రేకం, ఆవేశం, ప్రేమ, అహంకారం, గర్వం, దానితో పాటు కామం. ఏమండి, కోపము ఉద్రేకం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నాడు? చంపుకుంటున్నారు. అహంకారం, గర్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? బంధుత్వాలు తెంపుకున్నారు. అవునే. అలాగే రాముడు ఏం చేస్తున్నాడు? కామంతో మీద పడుతున్నాడు. కోపాన్ని, ఉద్రేకాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ తగ్గుతీయండి. అవి తగ్గించగలరా? కోపాన్ని తగ్గించి హత్యలు, ఆత్మ ఇవి జరగకుండా చూడగలరా ఎవరైనా? ఏ వ్యవస్థ అయినా చూడగలండి అలా జరగకోకుండా. ఓకే, మీరు ఒకసారి అందుబాటులోనే ఉండండి అమ్మా. ఎవరు ఆన్సర్ చేస్తారు? ఆజాద్ కృష్ణ కుమార్ గారు ఎవరు ఆన్సర్ చేస్తారు? విన్నారుగా మాటలు. ఆ విజయవాడ నుంచి ఒక మహిళ కాల్ చేశారు. కృష్ణ కుమార్ గారు ఓకే, ఆజాద్ మాట్లాడండి. ఇప్పుడు చెప్పే దాంట్లో లైన్ లో ఉండండి అమ్మ. ఒక నిమిషం. ఇప్పుడు మీరు చెప్పేది జీవితంలో అన్ని సత్యాలే కాదని అనట్లేదు. కానీ ఒక వ్యక్తి వస్త్రధారణ విషయంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కులో ఒక వ్యక్తి తనకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. దాని సభ్యత అశ్లీలం అనేది మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు అంటున్నాను. దాని ప్రామాణికం ఏంటి? ఏమన్నారంటే అడ్వకేట్ ఏమన్నారంటే ఒక మహిళ వేసుకున్న డ్రెస్సుల్లో సభ్యత, అసభ్యత, అశ్లీలం అని మీరు ఎలా తీసుకుంటారు? ప్రామాణికం ఏంటి అని అంటున్నారు. అదే అండి చెప్తున్నాను. అదే అండి, ఇప్పుడు ఒక పిల్లవాడు గాని ఓ పెద్దవాళ్ళు గాని ఒక కుక్క మీద రాయి వేసారండి. ఆ రాయి వెళ్ళి ఆ కుక్కకి తగిలింది. ఆ కుక్క వెళ్ళి రాయి విసిరినాడిని ఏమన్నా చేయగలదా? చేస్తుందా? లేదు. రోడ్డంట వెళ్తున్న నలుగురిని, ఐదుగురిని పిచ్చి కుక్కలా కరుస్తుంది. సేమ్ అదే అప్లై అవుతుంది. అది ఏ డ్రెస్ అంటే డ్రెస్సుల్ని వాళ్ళు వేసుకునే అశ్లీలమైన డ్రెస్సుల్ని అంటే ఏ డ్రెస్ సమాజంలో చెప్పండి. మీ చుట్టాలో మీ ఫ్రెండ్స్ ఎంతమంది వేసుకున్నారు అంటే అలా కాదు. ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి అమ్మా. ఒక నిమిషం. ఆజాద్, ఇప్పుడు ఒక్కరే వేసుకున్నారు. ఆజాద్ ఒక్కరే వేసుకొని సోషల్ మీడియాలో దాన్ని జూమ్లో చూపించి పోస్ట్ చేశారు. ఆజాద్ లక్షల మంది చూశారు. ఒకే ఒక్క మహిళ లక్షల మంది చూశారు. 10 మంది మహిళలు 1 కోటి మంది చూశారు. సో సరిపోతుందా దీని గురించి మాట్లాడటానికి? 1 కోటి మంది చూశారు. అక్కడ ఒకే మహిళ వేసుకున్న డ్రెస్ని ఒకే పోన్ వీడియో, ఒక్కొక్కడికి ఒక్కో పోన్ వీడియో అవసరం లేదు కదా. ఒకే పోన్ వీడియోని 1 కోటి మంది చూశారు. తప్ప కాదా? ప్రభావం ఉంటుందా ఉండదా చెప్పు ఒకసారి. ఇగోండి, ఇప్పుడు ఒక మహిళ బిడ్డకు పాలిస్తుంది. ఏ కోణంలో చూస్తారు మీరు? బిడ్డకు పాలిస్తున్న కోణంలోనే చూస్తారు. చూసే విధానం బట్టి ఉంటది కదా. ఓకే, మరి ఈ మహిళ ఈమెమంటుందంటే బిడ్డకి పాలిస్తున్న మహిళతో అంగాంగ ప్రదక్షిణ చేసేటటువంటి ఇంకో మహిళను పోల్చడం తప్పు అని అంటుంది. మొన్న కూడా ఇదే కాలం మాట్లాడారు. బిడ్డకి పాలించే ఇప్పుడు ఆమె అనే దానికి నేను ఏమంటున్నానంటే ఎంతమంది ఆమె చెప్పిన డ్రెస్ వేసుకుంటున్నారు? 148 కోట్ల మందిలో ఎంతమంది ఒక్కరేసుకున్నారు? ఒక్క నిమిషం, ఎంతమంది వేసుకున్నారు అని అన్నారు కదా. ఇప్పుడు మీరు ఎంతమంది వేసుకున్నారు? ఒక్క నిమిషం, నేను చెప్పిన తర్వాత కంప్లీట్ చేద్దాం. ఒక్క నిమిషం. ఎంతమంది వేసుకుంటున్నారో అని పక్కన పెడితే మీరు నెంబర్ గురించి మాట్లాడుతున్నారా, స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఎవరు నెంబర్ గురించి మాట్లాడుతున్నారా, స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా? ఎంతమంది వేసుకున్నా? ఒక్క నిమిషం. స్వేచ్ఛ గురించి మాట్లాడితే ఎంతమంది వేసుకున్నా, ఒక్కరే వేసుకున్నా అది స్వేచ్ఛే. లేదు, నెంబర్ గురించి మాట్లాడితే 10 మంది వేసుకుంటున్నారు కాబట్టి ప్రభావం వేరే విధంగా ఉంటుంది, తప్పు లేదు అని అన్నారు. సో నెంబర్ గురించి మాట్లాడుతున్నారా, స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా? స్వేచ్ఛ గురించే మాట్లాడుతున్నారు. స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారంటే ఎంతమంది అన్నది పక్కన పెట్టండి. స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు అంటే
స్వేచ్ఛ గురించి మాట్లాడితే ఎంతమంది అనేది తప్పు? ఒక్క నిమిషం. నేను స్వేచ్ఛ అలాగే రోహిత్, స్వేచ్ఛ నుంచి నెక్స్ట్ మీరు అనుకున్న నెంబర్ స్థాయికి మేము వెళ్తాం. ఒకటి ఏంటంటే స్వేచ్ఛ గురించి మాట్లాడితే ఒక్క మహిళ అయినా తన చూసినట్టుగా వేసుకోవచ్చు. నెంబర్ గురించి మాట్లాడితే ఒక్క మహిళ కాదబ్బా. సార్ రోహిత్ గారు, నన్ను మాట్లాడేవాళ్ళు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ మనిషి స్వేచ్ఛే మనకు ముఖ్యం. నెంబర్స్ అనేది ఈ ఇన్స్టాగ్రామ్ ఎంతమంది అన్నది ఇర్రెలెవెంట్. ఎంతమంది అనేది సార్ ఒక్క నిమిషం. ఈ మధ్య కాలంలో వచ్చినవి ఇవి 1 year 2 years బ్యాక్ వచ్చినాయి. సో అంతకుముందు మహిళలు స్వేచ్ఛగా లేరా? స్వేచ్ఛగా డ్రెస్ వేసుకుని తిరగలేదా? ఫ్యాషన్ షో జరగలేదా? ఐశ్వర్య గారు లేకపోతే సామాజికవేత్తలు సామాజికవేత్తలు అదే అంటున్నారు. ఫ్యాషన్ షో, ఈ ఫ్యాషన్ షోలు, ఈ అందాల పోటీల్లో మహిళలకు బికినీలు వేసి మగాళ్ళ ముందు నడిపిస్తున్నారు అని పోటీలను. సార్ ఎడిటర్ గారు ఒక్క నిమిషం ఆగండి. గతంలో జరగలేదా? అప్పుడు మీరు అనుకున్న ఎవరైతే ఉన్నారో, ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, మీరేం పోరాటం చేసి అప్పటి నుంచి బ్యాన్ చేసి ఇక్కడ దాకా రాదు కదా. దేని బ్యాన్ చేయమంటున్నారు? మీరు దేని బ్యాన్ చేయమంటున్నారు? మీరు అనుకునే బ్యాన్ చేయండి, పోరాటం చేయండి, తీసుకురండి. ఒక్క నిమిషం. సభ్యత అసభ్యత అశ్లీలం దీని గురించి మీకే క్లారిటీ లేదు. మీరు ఏం చేయాలి ఇప్పుడు? దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? అంటే దీనిపైన ఎవరికీ క్లారిటీ ఉండదు. దీనిపైన విస్తృతమైన చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు సభ్యత అసభ్యత గురించి మీకు ఒక అభిప్రాయం ఉంది, కృష్ణకుమార్ గారికి ఒక అభిప్రాయం ఉంది, కృష్ణకుమార్ గారికి ఒక అభిప్రాయం ఉంది, శేఖర్ భాషకు ఒక అభిప్రాయం ఉంది, విజయవాడ నుంచి ఉండి కాలార్కి ఒక అభిప్రాయం ఉంది. అదే సార్ నేను చెప్పేది. ఎక్కడ ఎక్కడ ఉంటది? ఓకే, ఒకసారి మహిళ గురించి మాట్లాడు. విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ కాల్స్ తీసుకుందాం. విజయవాడ నుంచి ఉన్న మహిళకి, అమ్మ ఏ డ్రెస్ మీకు ఒక మహిళగా ఏ డ్రెస్ ఇంకొక మహిళ వేసుకుంటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది చెప్పండి అమ్మా. ఇబ్బంది అంటే అసలు ఏంటండి ఆ డ్రెస్లు అయ్యి, అమ్మో అసలు ఏమండి. ఇప్పుడు నేను చదువుకున్నాను, నేను MBA చేశాను, జాబ్ చేశాను, కానీ పిల్లల కోసం ఇప్పుడు నేను నా జాబ్ ని, ఆ వృత్తిని అదంతా మానేసి పిల్లలకి పెంచుకోవడం కోసమని ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు నా లైఫ్ ను త్యాగం చేశాను కదండి. ఇప్పుడు ఎందుకు చేశాను? ఓకే, అది మీ పిల్లల కోసం. నేను అనేది అది కాదమ్మా, అది కాదు, పిల్లల కోసం చేశారు మీరు, అది కాదు. ఏ డ్రెస్ ఒక మహిళగా మీరు ఒక్క నిమిషం వినండి. పిల్లల్ని ఉన్నత విలువలతో పెంచి వాళ్ళని సమాజంలోకి పంపించి హానికరంగా కాకుండా ఒక మంచి సమాజానికి మంచి చేసే వాళ్ళగా తయారు చేసి పంపిస్తుంటే అక్కడ సమాజం ఏం చేస్తుందండి? బయటికి వెళ్ళాక ఏం చేస్తుందండి? ఇక్కడ మేమంతా త్యాగాలు చేసి మా బిడ్డల్ని మేము అంత బాగా పెంచుకుంటే ఆడపిల్లలకేమో రక్షణ లేదు, మగపిల్లలేమో అలాంటి ఉచ్చుల్లో పడుతున్నారు. ఎలాంటి ఉచ్చుల్లో పడుతున్నారు మగపిల్లలు? మంచిగా ఉండే పిల్లలు కూడా పాడవుతున్నారు కదా. అదే దేని వల్ల అమ్మా? నేను ఇందాక నుంచి అదే అడుగుతున్నా, దేని వల్ల పాడవుతున్నారు? ఏ డ్రెస్ వల్ల పాడవుతున్నారు? అంటే డ్రెస్ ఎలా వేసుకుంటే పాడవుతున్నారు? ఎలా వేసుకున్నారంటే అలా చూపించడం వల్లే. ఓకే, కృష్ణకుమార్ గారు మీరే ఆన్సర్ చేయాలి దీనికి. ఇది ఒక మాట చెప్పే ఆన్సర్ కాదండి. అభిప్రాయం తెలియజేసినందుకు నేను మరో కాల్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినండి, ఒక నిమిషం ఆవిడతో మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే అంటే మీరు చెప్పేది వినపడదు ఫోన్ లో కాబట్టి మీరు చెప్పేది ఆవిడకి వినపడదు, ఆవిడ చెప్పేదే మీకు వినపడుతుంది. ఇప్పుడు ఆవిడ మొబైల్లో చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆవిడకి వినపడుతుంది. సో ఇంకా కాల్స్ వస్తున్నాయి. సో మీరు చెప్పండి ఇప్పుడు. ఏం లేదు, ఇప్పుడు ఆవిడకి ఇది 1 నిమిషంలోనో 1/2 నిమిషంలోనో చెప్తే అయ్యేది కాదు. ఆవిడకి నా నెంబర్ ఇవ్వండి, నాకు కాల్ చేయమని చెప్పండి. లేదు ఆవిడ నెంబర్ నాకు ఇస్తాను అంటే కూడా అభ్యంతరం లేదు. లేదు నా నెంబర్ ఇవ్వండి, నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, ఆవిడకి ఇవ్వండి, ఆవిడ నాకు కాల్ చేయమని చెప్పండి. షూర్, ఖచ్చితంగా. ఎందుకంటే మొత్తం సమస్త రోగాలకి సర్వరోగ నివారణి ఆడవాళ్ళ డ్రెస్సే అనే అభిప్రాయం తీసుకురావటంలో మీడియా ఇవాళ చాలా తాపత్రయపడుతోంది. చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం అనుకున్నారు. సరే, పిడికి బియ్యానికి ఒకే మీడియా ఆడవారి డ్రెస్సుల గురించి, ఆడవారి స్వేచ్ఛ గురించి మీడియా కాదు, సోషల్ మీడియా